ఆంగ్ల నూతన సంవత్సరాది 2025 జనవరి 1వ తేదీన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా స్వామివారి దర్శనం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే విషయంపై తీసుకోవాల్సిన చర్యలపై పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమిత్ కుమార్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కల్పించాలన్నారు. ఇందుకు తగిన క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే భక్తులకు తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారి దర్శనం కల్పిస్తారని తెలిపారు. అలాగే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులకు మెరుగైన దర్శనం కల్పించేందుకు గాను పూర్తిగా అభిషేకాలను రద్దు చేయడం జరిగిందన్నారు. భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. సమావేశంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఆలయ ఈవో పెంచల కిషోర్, అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనము వసతిని ఏర్పాటు చేస్తామని చెప్పి ధైర్యంగా చెబుతున్నారు. కాబట్టి భక్తులందరికీ కూడా విన్నపం, ఎవరూ కూడా ఏ రకమైనటువంటి అపోహ పడద్దు. ఆంగ్ల నూతన సంవత్సరాది అనేది సెంటిమెంట్గా చాలామంది ఆ రోజు శుభ ఆరంభంగా ఉండాలని కోరుకుంటారు. ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని, ఆ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటున్నటువంటి క్రమంలో ఆ విఘ్నాలు లేకుండా చూసే విఘ్నేశ్వరుని దర్శించుకోవడం కోసం విశేషంగా తరలిరండి. ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేమందరం కూడా హామీ ఇస్తున్నాం. రెండవది, ట్రాఫిక్ సంబంధించి కానీ అట్లాగే వచ్చినటువంటి భక్తులకి ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు వైద్యపరమైనటువంటి అంశాల్లో కానీ, అగ్నిమాపక శాఖకు సంబంధించి, అట్లాగే రక్షణ చర్యలకు సంబంధించి, లేకపోతే దొంగతనాలు లాంటి వాటికి సంబంధించి కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారి సిబ్బందిని అందరినీ కూడా పురమాయించడం జరిగింది. రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, పంచాయతీరాజ్, ఫైర్, హెల్త్ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్స్ సిబ్బంది పార్టిసిపేట్ అయ్యారు. సో భక్తులకి జస్ట్ ఈ విశ్వాసం ఈ మీటింగ్ ద్వారా, ఈ సభ ద్వారా ఇస్తున్నాం. ఖచ్చితంగా మీరు పెద్ద సంఖ్యలో రావాలి. ఏమైనా ఇబ్బంది ఉంటే, ఏమైనా సమస్య ఉంటే ఇమీడియట్గా రెస్పాన్స్ మెకానిజం కూడా మనం ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా ఆ రోజు అన్ని మౌలిక సదుపాయం ఏర్పాటు చేసి అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా మనం ఏర్పాటు చేస్తాం. సో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, కోఆర్డినేటింగ్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఇస్తారు, రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తారు. 30th and 31st కూడా ఇంకొక రివ్యూ ఏర్పాటు చేసేసి ఫస్ట్ కోసం ప్రిపేర్ అవుతాం. సార్, దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మామూలు భక్తులు ఎక్కువగా వెయిట్ చేయకూడదు, లైన్ కూడా త్వరగా మూవ్ అవ్వాలి. సో ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా విఐపి భక్తులు వస్తే ఇమీడియట్గా బేసిక్లీ మేబీ 30 seconds or 1 minute మూవ్మెంట్ చేంజ్ చేయాలి. సో దట్ నార్మల్ భక్తులకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. సో ఖచ్చితంగా అదే పాటిస్తాము. సో దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుమతి ప్రకారం మనకి ఉగాది అనేది తెలుగు సంవత్సరాలు కాబట్టి దానికి ప్రత్యేకమైన పూజలు కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కానీ మనకున్న సెంటిమెంట్ ప్రకారం జనవరి 1 కూడా ఆంగ్ల సంవత్సరాలు అయినప్పుడు కూడా జనాలు ఎక్కువ మంది దేవదర్శనం కోసం అన్ని చోట్ల కూడా, కాణిపాకం అనే కాదు చాలా చోట్ల ఆనవాయితీగా వస్తుంది. ఆ రకంగా మనకి కాణిపాకం దేవస్థానానికి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారి వచ్చి దేవుడిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇక్కడ ఇతరత్ర ఇబ్బందులు క్యూలైలో కానివ్వండి, అదేవిధంగా శానిటేషన్ విధంగా డ్రింకింగ్ వాటర్, ప్రసాదాలు, అన్న ప్రసాదాల మీద ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మన ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి, దేవాదాయ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా విలేజ్లో ఎక్కువ ఒత్తిడి తొక్కిడాలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా
రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి విఐపితో కోఆర్డినేషను, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సరైన వైద్య సదుపాయాలు, ఎమర్జెన్సీగా ఎవరైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని అంబులెన్స్లో తరలించడానికి, ఇలాంటి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారు కులంక్షంగా విశదీకరించి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది.